మామ అందరికీ నమస్తే. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సేవింగ్ వర్సెస్ ఇన్వెస్ట్మెంట్ రెండింటి మధ్య తేడా ఏంటో తెలుసుకుందాం. దానికంటే ముందు మన మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోని అయితే చూసేద్దాం. టెక్స్ట్ రూపంలో ఇస్తున్నాను చూడండి. ఈరోజు మన పోర్ట్ఫోలియోలో వచ్చిన చేంజెస్ అయితే ఇవి మామ. ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. చాలామంది సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, కానీ రెండు ఒకటి కాదు. సేవింగ్ అంటే మీ డబ్బుని సేఫ్గా బ్యాంక్ అకౌంట్లో లేదా క్యాష్ రూపంలో ఉంచుకోవడం. ఇన్వెస్ట్మెంట్ అంటే మీ డబ్బుని ఫ్యూచర్లో పెరగడానికి ఇన్వెస్ట్ చేయడం అనమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ప్రతి నెల ఒక 5,000 సేవ్ చేస్తున్నారనుకోండి. 5 సంవత్సరాల తర్వాత 5,000 వాల్యూ ఇన్ఫ్లేషన్ వల్ల తగ్గవచ్చు. అదే 5,000ని లాంగ్ టర్మ్గా మంచి మ్యూచువల్ ఫండ్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే అది గ్రోత్కి ఛాన్స్ ఉంటుంది మామ. అంటే సేవింగ్స్ మన డబ్బుని కాపాడుతుంది, ఇన్వెస్ట్మెంట్ మన డబ్బుని పెంచడానికి ట్రై చేస్తుంది. రెండు కూడా మన ఫైనాన్షియల్ లైఫ్లో ఇంపార్టెంటే మామ. ఎమర్జెన్సీ కోసం సేవింగ్స్ ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్స్ కోసం అయితే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. రేపు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, మన మనీ వాల్యూ ఎలా తగ్గుతుంది అనే టాపిక్ మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన మిడిల్ క్లాస్ ప్లానింగ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న ఇన్వెస్ట్మెంట్ పెద్ద భవిష్యత్. జై హింద్.